మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 1ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానయోగము యొక్క ప్రాచీనతను, దాని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఈ జ్ఞానం కొత్తగా చెప్పేది కాదని, అది సృష్టి ఆరంభం నుండే ఉందని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు, ఎప్పటికీ నశించని ఈ యోగ విద్యను నేను మొదటగా సూర్యదేవుడైన వివస్వంతునికి బోధించాను. ఆ తరువాత వివస్వంతుడు తన కుమారుడైన మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకు దానిని ఉపదేశించాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవద్గీతలోని జ్ఞానం ఏదో మధ్యలో పుట్టింది కాదు. అది సనాతనమైనది, శాశ్వతమైనది. అది ఒక పవిత్రమైన గురుశిష్య పరంపర ద్వారా మన వరకు చేరింది. ఈ జ్ఞానానికి మూలం సాక్షాత్తు భగవంతుడే అని తెలియజేయడం ద్వారా దానిపై మనకు అచంచలమైన నమ్మకం కలగాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి సరైన మూలం, పరంపర ఉందో లేదో గమనించాలి. ప్రామాణికమైన గురువుల నుండి లేదా శాస్త్రాల నుండి నేర్చుకోవడం శ్రేయస్కరం. అలాగే మనకు తెలిసిన మంచి విషయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు బాధ్యతతో దాని పవిత్రతను కాపాడుతూ అందించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.